వెంకటేశ్వర్లు అన్నట్టు చేయిదాపడం వాళ్ళకి తెలియదు. కాకపోతే దేశంలో టాటా బిర్లాలు ఉన్నారు. గ్రామాలలో ఆర్య వయసులు టాటా బిర్లాల సమానంగా మీరు కూడా మీరు సంపాదించిన ధనాన్ని మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టిండ్రు, అమ్మవారి ఆలయాలు కట్టిండ్రు. నిర్విరామంగా ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ మీకుండే స్పృహ చాలా గొప్పది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద వేసుకొని ఆలయ నిర్మాణం చేసి ఎంతో మందిని ఇక్కడికి పిలిచినప్పుడు నాకు చాలామంది కలిసిండ్రు. నా చిన్ననాటి మిత్రులు చదువుకునే రోజులలో ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చేటోళ్ళని. మేము ఇక్కడికి వనపర్తికి వస్తే అప్పుడు కూడా షావుకారులు బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద ఇక్కడ వ్యాపార కేంద్రం, బొంగురాలు కొనుక్కుంటేందుకు వచ్చేటోళ్ళం. సో ఇది వ్యాపార రీత్యా కానీ ఆధ్యాత్మిక రీత్యా కానీ నంది వనపర్తికి ఒక గొప్ప పేరు ఉన్నది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయం అంటే ఎంత ప్రేమనో, ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి దైవభక్తి కూడా అంతే ఆయనకు చాలా గొప్పది. అందుకే ఇక్కడ ఉండే ఈ నియోజకవర్గంలో ఉండే పెద్దలంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఈ వనపర్తి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆదాయం కూడా పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా టూరిజం లేకపోతే ఆదాయం లేదు. కొన్ని దేశాలైతే కేవలం టూరిజం మీదనే ఆధారపడి వాళ్ళ మనుగడ కొనసాగుతున్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు విషము జల్లే ఒక ఫార్మాసిటీని మన ప్రాంతానికి పెంచినప్పుడు ప్రజలు, రైతులు అందరూ కూడా వ్యతిరేకించి ఇది మాకొద్దు, గట్టిగా 6 సంవత్సరాలు కూడా మీరెప్పుడు కూడా వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది, తగ్గుదల కూడా ఉంటుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండి సంపాదించిన ఆ కొంత మొత్తంలో దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. మొన్ననే 4 రోజుల క్రితం, అందుకే టాటా బిర్లాలు ఎక్కడో ఉంటే దేశంలో మీరు గ్రామాలలో ఉన్నారు. మొన్ననే 100 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి గారికి అదాని గారు ఇచ్చిపోయింది. దేని కొరకు? ఆ విద్యా సెంటర్ గురించి. ఈ ప్రాంతం మెల్లమెల్లగా అభివృద్ధి చెందడానికి అడుగులేస్తున్నది. చివరిగా నేను ఇంకా లోతుకు పోకుండా ఒక్క మాట మనవి చేస్తున్నా. ఈ పుణ్యక్షేత్రానికి 14-1500 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యనారాయణరావు గారు ఎండోమెంట్ మినిస్టర్, వారి దగ్గరికి ఊరికి సంబంధించిన అందరిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడిన తర్వాత, అయ్యా భూమిని కాపాడండి. ఇందాక లోపలికి పోయినప్పుడు ఓ పెద్ద మనిషి నాతో అంటుండే, ఆలయ నిర్వహణకు ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ ఎవరైనా తరతరాల నుంచి వ్యవసాయం చేసుకొని ఎంతో అంతో కౌలు ఇస్తున్నారు, కౌలు రావటం లేదని చెప్పారు. ఏదేమైనా ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ, మొన్న మధ్యన ఎంపికైన ఎంపీ గారు కానీ, లేకపోతే మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఇప్పుడు మంత్రి ఉన్నాడు, అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ప్రైవేటు వ్యవస్థ బాగుపడ్డప్పుడే ఎంతో ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది మంచి సమయం. రేవంత్ ఇక్కడ ఒక క్షేత్రం ఉన్నది అని తినడానికి
మీరు ఇంత చేసిందో ఒక కమాన్ కట్టండి, ఆర్చ్ కట్టండి అక్కడ యాతారం దగ్గర. ఆ ఆర్చ్ కడితే ఓహో ఇక్కడ వనపర్తిలో పెద్ద ఆలయం ఉందని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. ఇది మొన్ననే శేఖర్ గారు అన్నారు నాకు, అన్న ఇక్కడి నుంచి పెద్ద రోడ్డు పోతుండే అదెందుకో వెనక మాట పట్టింది అనే మాట అన్నారు. నేను మళ్ళీ మాట్లాడితే అది ఉన్నది, మంచి సువిశాలమైన రోడ్డు ఇక్కడి నుంచి సాగర్ రోడ్డు కలుస్తున్నది. అట్లున్నప్పుడు ఇంకా నందివరపత్రికి ఇంకా భవిష్యత్తు బాగా పెరుగుతుంది అనే మాట మనవి చేస్తూ, మీరు నన్ను భగవంతుని అమ్మవారి దర్శనము యజ్ఞ దర్శనము చేసుకోవడానికి అవకాశము నాకు నా సతీమణికి ఇచ్చిన మీ అందరికీ కూడా తలవంచి నమస్కారం. దివ్య కరుణి దీన జనావన దివ్య కరుణి శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీకర చరణి శ్రీ భవాని. నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు. నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు. నీ పద సేవా పావన భాగ్యం, నీ పద సేవా పావన భాగ్యం నిరతము మాకీయవమ్మా, నిరతము మాకీయవమ్మా. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీకర చరణి శ్రీ భవాని. ఇహ పర సంధాన సౌభాగ్యవారధివి ఇడుముల తీర్చేటి దేవి. ఇహ పర సంధాన సౌభాగ్యవారధివి ఇడుముల తీర్చేటి దేవి. అవతారకమౌ నీ శుభనామం, అవతారకమౌ నీ శుభనామం మధురామృత దివ్య పానం, మధురామృత దివ్య పానం. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని. త్రిభువన పాలిని లీలా వినోదిని, త్రిభువన పాలిని లీలా వినోదిని. దీన జనావన దివ్య కరుణి, దీన జనావన దివ్య కరుణి. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీకర చరణి శ్రీ భవాని. వాసవాంబాయే నమః. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా. కన్యక దేవి అవతార
జగమంతటికి ఆధారం మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి వాసవులంతా చేరితిమి నీ పారాయణమే చేసితిమి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం పద్మరేఖుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా హంసవాహిని రూపిణిగా వెలిసితివమ్మా కన్నెమ్మ తెల్లని వస్త్రము ధరించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం పెనుగొండాపురి వాసవిగా కన్యకాదేవి రూపముగా వెలసితివమ్మా నీవమ్మా దర్శనమీయగరావమ్మా వాసవి మాతా దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీ రూపం కల్మషనాశిని నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబ కూతురుగా జనించితివి లోకాన జనులందరికీ దేవతగా అందం చందం నీవమ్మా గుడికే అందం నీవమ్మా దర్శనమీయగరావమ్మా కష్టాలను కడతీర్చమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెనలిచ్చావు సంతోషాన్ని పెంచావు దేవతలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మా వైశ్యుల ఇంట నెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికీ దేవతగా వెలసితివంట మా ఇంట
దీపములు మెరవంగా త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లిని తండ్రివి నీవేగా గురువు దైవము నీవేగా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం ఆర్యవైశ్యకుల దేవతగా వైశ్యోద్ధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి ఎన్నో రూపాలున్నాయి అంతట నీవే ఉన్నావు ఏ పేరున నిన్ను పిలిచాము ఏ రూపముగా కొలిచేము వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి కానుకగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి దుర్గా కాళీ అవతారం దయచూపంగా వచ్చితివి దర్శనమీయగరావమ్మా కనకదుర్గా అవతారం వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం వరాలన్నీ వరలక్ష్మి దీవెనలన్నీ ఇవ్వమ్మా కష్టాలన్నీ తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మా అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా కామాక్షమ్మా దర్శనమీయగరావమ్మా కోరిన కోర్కెలు తీర్చమ్మా సర్వేశ్వరుని ప్రియ సతిగా జగమంతటికి కన్యవుగా వైశ్యుల సేవలనందుకొని అంతట నీవే నిండితివి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం 40 రోజుల మాలంట వాసవి మాతా మాకంతా ఆత్మార్పణ రోజున మేమంతా పెనుగొండాపురి చేరెదము అంబ భవానీ నీ రూపం అద్భుతమైనది నీ నామం అతి సుందరము నీ దర్శనం అద్భుతమైనది నీ రూపం వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం
జగమంతటికి ఆధారం వైశ్యులంతా రండి దేవి రూపము చూడండి. విరూపాక్ష శ్రీశైలవాస మల్లికార్జున పట్టుబడి పట్టుబడి లింగమున
తీసేరు విన్యాసం హే బోలా శంకర భగవానికి బోలా శంకర భగవానికి వాసవి మాతాకి వీరభద్రేశ్వర మహారాజుకి నమశివాయ గట్టి అనాలి నమశివాయ 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 అందరూ చెప్పాలి నమశివాయ 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 గణేష్ హలో నమశివాయ నమశివాయ పచ్చాకు తిరువులు పెనిండ విభూతి వెన్న వస్త్రముల చేత వీరబలక రక్తంలో సాగువాగే సాగువాగే చాలదరిగే ప్రళయరుద్ర పరమకు బాల సముద్ర మునిగొండ వీరభద్ర వీరభద్ర మైమగల్ల మైమగ వీరభద్ర వీరభద్ర నమస్కారం చెరువులో కుంటలు నిండినా కుంటలు నిండి అది పండుకుండినా అది పండుకునేనా కుషము దొరుకునేట్టు Hey,
నాథలింగం నామదాన కరుణాకరలింగం అన్న జర మమ్మల్ని కవరేజ్ చేయరు కదా పైసలకి పెట్టి బాగా దక్షుడు యజ్ఞంబు తలబెట్టినంతనే తమ్ము తేపులిరుండే భక్కుమనియే ఇంటి రాసు చెమల వృత్తిరదాని చిత్రాధిపతులేయ వీరెండు బ్రో విశ్వములకు కింద కనిపిస్తలేదు లైట్ కనిపిస్తలేదు రావాలి Thank you.